తెలంగాణలో రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ జీవో 59 దరఖాస్తుల పరిష్కారం పైన ఫోకస్ పెట్టింది సర్కార్. జీవో 59 అప్లికేషన్లతో 2,000 కోట్లు, ఎల్ఆర్ఎస్ తో మరో 10,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో 2 నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో వీటికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని, అందుకోసం 40,000 కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది రేవంత్ సర్కార్. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. ఈ అప్పు కూడా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే తీసుకోనున్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఎలా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చనే దానిపై రిపోర్టు రెడీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కోర్టులో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఇష్యూను త్వరగా పరిష్కరించుకొని ముందుకెళ్లాలని, అలాగే జీవో 59 కింద వచ్చిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో 2-3 నెలల్లో వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారు. దీంతో వివిధ ఆర్థిక సంస్థలు లేదంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్తో ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకోవచ్చని, దీంతో ఒకేసారి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని యోచిస్తున్నారు. రుణమాఫీకి నిధులెన్ని అవసరమవుతాయో అనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీ కింద ఒకేసారి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు అప్పు తీసుకోవాలని సర్కార్ చూస్తోంది. ఎక్కడ తక్కువ వడ్డీకి అప్పు దొరికితే అక్కడే తీసుకోవాలని భావిస్తోంది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బీఎం లిమిట్లోనే తీసుకోవాలని అనుకుంటుంది. ప్రస్తుతం ఒకేసారి ఎక్కువగా అప్పు తీసుకొని ఆ తర్వాత ఎఫ్ఆర్బీఎం లిమిట్లో ఏటా కొంచెం తగ్గించుకుంటామని కేంద్రాన్ని, ఆర్బీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లతో తీసుకున్న అప్పులకు వాటి సొంత ఆదాయం చూపకుంటే ఎఫ్ఆర్బీఎం లిమిట్లోనే పరిగణిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. 2021-22లో అంతకుముందు గ్యారంటీలతో చేసిన అప్పులకు ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ అప్పుల్లో కొంత చొప్పున కోత పెడుతూ అప్పటి సర్కార్ సర్దుబాటు చేసింది. దీంతో అప్పుడు అవకాశం ఇచ్చినట్టుగానే ఈసారి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలిసింది. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 8,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది. దీంతో పాటు ఇతర గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మరికొన్ని నిధులు అవసరం కానున్నాయి. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్స్ ప్రాజెక్టులో 6 ప్రాజెక్టులు పూర్తి కాగా ప్రభుత్వానికి 525 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేయడంపై సర్కార్ దృష్టి సారించింది. అలాగే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కింద 25.59 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక జీవో 58, 59 కింద 3.96 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఉచితమే. కానీ జీవో 59 అప్లికేషన్ల పరిష్కారంతో 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని గత సర్కారు పరిష్కరించగా ఎన్నికల కోడ్ రావడంతో ఇంకా కొన్ని పెండింగ్ లో పెట్టారు. ఇక ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచించాలని అధికారులను సర్కారు ఆదేశించింది. ఎల్ఆర్ఎస్ కింద పాత, కొత్త దరఖాస్తుల పరిష్కారంతో 10,000 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూముల అమ్మకాలు చేపట్టగా వాటికి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరగా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.